అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, మీరు చూస్తున్నటువంటి ఈ పుస్తకం ఏంటో తెలుసా? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ బుక్. అదేంటి సార్ ఎప్పుడు మారిపోయింది అనుకుంటున్నారా? మారిపోయింది, ఆల్రెడీ చాలా కాలం అయింది. ఇది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా వస్తుంది. సో ఇది తెలుగు అకాడమీ, అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి వచ్చినటువంటి పుస్తకం. మీరు పుస్తకంలో ఉన్నటువంటి యూనిట్స్ 10 యూనిట్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తెలియటం ఏంటి, 10 యూనిట్లు ఉన్నాయి ఇందులో. ఇక పాత పుస్తకానికి దీనికి 50% అంశాలు తేడాగా ఉన్నాయి. కొత్త పుస్తకంలో మీకు చూసుకున్నట్లయితే 10వ పాఠం మనకి యాక్చువల్గా పాత పుస్తకంలో అయితే స్టాటిస్టిక్స్ మీద ఉండేది కదా, ఇక్కడ ఇంకా అది లేదు, తొలగించినట్టుగా తెలుస్తుంది. సో ఇంచుమించుగా అవే హెడ్డింగ్స్ ఉన్నాయి, పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి హెడ్డింగ్సే ఉన్నాయి. బట్ విషయం అయితే మాత్రం 50% చేంజ్ అయింది. సో ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసేవాళ్ళు మరి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని మీరు సేకరించుకొని మీరు రెడీ చేసుకోవాలి విద్యార్థులారా. ఎందుకంటే మరి డిఎస్సిలో ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ జరగబోయేటువంటి డిఎస్సికి ఖచ్చితంగా ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అడుగు మనం ఎప్పుడు ముందు ఉండాలి. వచ్చిన తర్వాత చూద్దాంలే చేద్దాంలే అంటే అయ్యేటి పని కాదు, అది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మొదట ఈ పుస్తకాన్ని మీరు సేకరించి పెట్టుకుని చక్కగా ఇప్పటి నుంచి కూడా నేను వీడియో చేసిన రోజు నుంచి కూడా చక్కగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఒక మనకి మంచి ఇదేంటంటే, గతంలో ఎకనామిక్స్ కనుక మీరు బాగా చదువుంటే అభ్యసన బదలాయింపు మాత్రం బాగా జరుగుతుంది. ఇంచుమించుగా అవే అంశాలు, ఒక 50% మనకి అవే అంశాలు ఉంటాయి. కాబట్టి అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్, విషయాన్ని వివరించడం అనేటువంటిది కొంచెం చేంజెస్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. సో 2 పుస్తకాల్లో ఏది బెటర్ సార్ అంటే అదే ఇది ఇదే. అక్కడ బెటరా బ్యాడా అని కాదు మనకు కావాల్సింది. మన అవసరం రీత్యా 2 మనం కంపేర్ చేసుకోకూడదు కదా. మన అవసరం రీత్యా కూడా మనం ఇది చదవాలి ఇప్పుడు, అది మనకు మెయిన్. సో పాత పుస్తకం ఎవరైతే బాగా ఇప్పటివరకు డిఎస్సి కోసం చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరగానే ఈ పుస్తకం అర్థమవుతుందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కొట్టాలా, ఖచ్చితంగా ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలా. ఓకేనా?